హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శ్యామ్సో ఛానల్కి స్వాగతం. ఇవాళ రెసిపీ మురీలతో చేసిన కోవా. ఇది చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము, అందులోని మురీలు కొలత వేసి తీసుకుందాము. ఒక కప్పుతోటి 3 కప్పులు మురీలు తీసుకుంటున్నాను. 3 కప్స్ చూడండి, కరెక్ట్గా 3 కప్పులు తీసుకుంటున్నాను అన్నమాట. ఇందులోని ఒక గుప్పెడు క్యాజు, ఇంకేవైనా బాదం ఏవైనా ఉంటే వేసుకోవచ్చు. ఒక మంచి ఫ్లేవర్ కోసం 3 ఇలాచీలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలి. 2 నిమిషాలు మాత్రమే. గోరువెచ్చగా కన్నా మనం కొంచెం వేడి తగలాలన్నమాట. అలాగా వేయించుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ వేసుకోవాలి. ఈ మురీల్ని దోరగా వేయించిస్తే మాడిపోతాయి, హైలో పెట్టినా మాడిపోతాయి. కనుక మీడియం ఫ్లేమ్లో ఒక 1-2 మినిట్స్ వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా మిక్సీ చేసుకోవాలి. సాఫ్ట్గా చేసుకోవాలండి, చాలా మెత్తగా. చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే మురీలు తీసుకున్నానో అదే కప్పుతోటి 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. అదే 1/2 కప్పుతోటి పాలు కూడా తీసుకుంటున్నాను. పాలు వేసుకోండి, మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం ఉంచేసి కొంచెం మిల్క్ ఉంచాను నేను. ఇప్పుడు దీన్ని ఈ మిల్క్లోని ఈ బెల్లాన్ని ఫస్ట్ కరగబెట్టుకోవాలన్నమాట. ఉండలు లేకుండా ఇలా కరగబెట్టుకోవాలి. ఇలా ఈ కరిగిన దాంట్లోని ఈ మిక్సీ పెట్టాం కదా, ఈ మురీల పౌడర్ని ఈ జల్లెడలో వేసుకొని ఈ సీవులో వేసుకొని మనం అది జల్లించుకోవాలన్నమాట. ఇలాగా ఎలాంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా పడుతుందన్నమాట. ఏవైనా చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా, ఇలాచి పీలు, తర్వాత కాజు నలగనివి ఏవైనా ఉండిపోతే అవన్నీ కూడా చూసారా, ఇగోండి ఈ రిమైనింగ్ ఇది ఉండిపోయింది. ఇలాగ సపరేట్ చేసేయడమే ఈ పెల్లెట్స్ని. ఓకేనా, ఇందులో ఇంకేమీ వేయట్లేదు. ఈ సోడా, బేకింగ్ పౌడర్ అలాంటివి ఏమి వేయట్లేదు. ఇందులో చక్కగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీనికి మిల్క్ సరిపోకపోతే అప్పుడు కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి, అంతే తప్పించి ఒకేసారి మిల్క్ వేసేయకూడదు. లూజ్ అయిపోతే ఇంకా కష్టమైపోద్ది కదా. ఒకవేళ లూజ్ కనుక అయిపోయింది అనుకోండి, మురీలు కొంచెం వేయించుకొని వేసుకోండి, పౌడర్ చేసుకొని. 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను నేను. ఇదంతా కూడా ఒక సువాసన, ఒక టేస్ట్ కోసం వేస్తున్నాను. కలుపుకుంటున్నాను. మీరు చేయి పెట్టి ఇలా కలిపేసుకోవచ్చు. పాలు సరిపోకపోతే కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు బాగా లూజ్ అయిపోతే మాత్రం మురీలు కొంచెం వేపి పౌడర్ చేసుకొని వేసుకోండి. మిల్క్ సరిపోకపోతే కొంచెం కొంచెం ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందా అని. అంత టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి, ఇది వెరీ సింపుల్. చూడటానికి చూసారా, బెల్లంతో చేసాం కదా, నువ్వుల చిమ్నీలా ఉంది. ఇది నాగుల చవితికి చేస్తాం కదా. కొంచెం పాలు అయితే ఉండిపోయి, 1 కప్పు, అది ఏ సైజు కప్పు అయినా, రౌండ్ కప్పు అయినా, ఏ కప్పు అయినా పర్వాలేదు. ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా ఆ కప్పుకి ఎలాంటి గీ ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఇది అలా ప్రెస్ చేస్తే చాలా ఎలా షేప్ వచ్చేస్తుంది. పెద్దగా కష్టపడాల్సిన పని ఏమి లేదు. చూసారు కదా ఎలా వచ్చేసిందో, అలా వచ్చేస్తుంది. ఇది ఒక బాక్స్ పైన క్యాప్ అన్నమాట, మూత. ఇది ఇలా షేప్ వచ్చింది కదా, రెక్టాంగిల్ షేప్ భలే ఉంది, ఎంత ఈక్వల్గా ఉంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూసారు కదా,
దీన్ని మీరు ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న స్క్వేర్ షేప్స్ కూడా కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్స్ కట్ చేసుకుంటే 8 పీసెస్ వస్తాయి. ఇవ్వండి, చూసారు కదా, మీకు మామూలు చాక్తో కట్ చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారు కదా, దానికి సపరేట్ అయిపోయింది. చాలా బాగుంది. ఈవినింగ్ టైంలోని పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు స్నాక్స్గా ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తింటారు పిల్లలతో పాటుగా. బెల్లంతో చేసాం కనుక ఏమీ అవ్వదు, అందరూ తినచ్చు. చాలా టేస్ట్గా ఉందండి. స్మెల్ కోసం ఇలాచీ వేసాము, కొంచెం గీ కూడా వేసాను కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇది షుగర్ వేసి కూడా చేసుకోవచ్చు, కాకపోతే బెల్లం అయితే బెస్ట్ అండి. చూసారు కదా, నేను మీ దగ్గర ఏ షేప్ ఉంటే అది చేసుకోవచ్చండి. లేదంటే స్క్వేర్ షేప్స్ బిల్లల్లాగా ఒక 4 కట్ చేసుకోవచ్చండి. మొత్తం 8 పీసులు వస్తాయి. చాక్తో కట్ చేసేసుకోవచ్చు. నా దగ్గర హార్ట్ షేప్ ఉంది కనుకనే నేను ఇలా షేప్స్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియోలోని ఈ రెసిపీ ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. కంపల్సరీగా అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్ చేయండి. దీనివలన కొంచెం మంచి మంచి వీడియోస్ నేను పెడుతుంటాను. మీరు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్యామ్సోయ్. చూడండి, రిమైనింగ్ కూడా నేను ఇవ్వండి ఆ షేప్లో పెట్టి పెద్ద హార్ట్ షేప్స్ చేశాను అన్నమాట. చూసారు కదా, ఇవి చాలా పెద్ద షేప్స్. ఇవి చూసారా, ఇవన్నీ బేబీ హార్ట్స్. రిమైనింగ్ 2 పెద్ద హార్ట్స్ మమ్మీ డాడీ, రిమైనింగ్ అన్నీ బేబీస్. చూసారా, భలే బాగుంది. లవ్లీ హార్ట్ ఫ్యామిలీ అన్నమాట ఇది. కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. పిల్లలు ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇది చాలా ఈజీగా, ఖర్చు ఉండదు, చాలా ఈజీగా తయారు చేసి మనం పెట్టచ్చు. గుడ్ రెసిపీ అండి, మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.